హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఇండియా ఫస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌ని ఓడగొట్టేసింది. ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిసింది. రిషబ్ పంత్ చాలా స్టైల్‌గా ఫినిష్ చేసిండు 6తోని. మరి వీడియోకెళ్ళక ముందు రివ్యూ చెప్పే ముందు ఒక లైక్ ఇయ్యండి. లైక్ ఇచ్చి చూడండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకునేవాళ్ళు. మరి టాస్ గెలిచి రోహిత్ శర్మ ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే ఆ పిచ్ విషయానికొస్తే అది డ్రాపింగ్ పిచ్ చేసి 3 మంత్స్‌లో స్టార్ట్ చేసి రెడీ చేసిర్రు ఆ గ్రౌండ్‌ని. గ్రౌండ్ చూడడానికి బావుంది గానీ, ఔట్‌ఫీల్డ్ అసలు బాలేదు. మనం 3 మ్యాచ్‌ల నుంచి చూస్తున్నాం. మన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అదే పిచ్‌లో జరిగింది. మన శ్రీలంక, సౌత్ ఆఫ్రికా కూడా అదే. బౌన్స్ ఉంది పిచ్‌లో. ఎక్స్‌ట్రా బౌన్స్ ఒక్కొక్కసారి దెబ్బలు తాకుతున్నాయి. కనీసం మరి ఈ బౌలర్స్ అయితే ఈ ఈ ఐర్లాండ్, యూఎస్ఏ పర్లేదు గానీ, మరి పాకిస్తాన్ టీమ్‌తోని బౌలర్స్ వాళ్ళ బౌలర్స్, మన బౌలర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. మన బ్యాటర్స్ వాళ్ళకంటే స్ట్రాంగ్ ఉన్నప్పటికీ, సరే ఈరోజు మ్యాచ్ విషయానికొస్తే ఐర్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈజీ మన బౌలర్స్‌కి వాళ్ళు నిలబడలేకపోయారు. వికెట్స్ ఇచ్చేసిర్రు. 8 ఓవర్స్‌కే 50 ఫర్‌కి 50 రన్‌లకి 8 వికెట్లు పడిపోయినాయి. 8 వికెట్స్ తర్వాత లాస్ట్ 2 వికెట్స్ పార్ట్నర్‌షిప్ చేసినారు. దాంట్లో ఎందుకంటే 10 ఓవర్స్ అయింది అప్పటికే. 10 ఓవర్స్ దాటిన తర్వాత కొంచెం బ్యాటింగ్‌కి కొడితే పైకి అది కూడా పైకెళ్ళి కొడితే గట్టిగా కొడితేనే హార్డ్ హిట్టర్స్‌కే రన్స్ వస్తున్నాయి. మన దగ్గర రోహిత్ శర్మ హార్డ్ హిట్టర్‌గా కొడతాడు. రిషబ్ పంత్ అయితే ఈజీగా ఉంది. రిషబ్ పంత్ ఈజీగా ఆడుతుండు ఆ పిచ్‌ల. వాళ్ళ బ్యాటింగ్‌లో మాత్రం మన బౌలర్స్ మాత్రం సూపర్. హర్షదీప్ సింగ్ ఫస్ట్‌లో స్టార్టింగ్ 2 వికెట్స్ ఒకటే ఓవర్‌లో 2 వికెట్స్ తీసిండు. హర్షదీప్ సింగ్ మాత్రం మస్తు ఉపయోగపడతాడు. ఇప్పుడు వెస్టిండీస్‌లో వరల్డ్ కప్‌లో సూపర్. స్టార్టింగ్ ఓవర్స్‌లో మాత్రం వికెట్స్ అయితే కంపల్సరీ తీస్తాడు అన్ని మ్యాచ్‌లో. సేమ్ సిరాజ్, బుమ్రానైతే ముట్టుకోలేకపోతుర్రు. వాళ్ళు బౌలింగ్ వీళ్ళైతే ఐర్లాండ్ బ్యాటర్స్ అయితే 3 ఓవర్స్ 6 రన్స్, 2 వికెట్స్. ఇంకా హార్దిక్ పాండ్యా అసలు సూపర్ ఫామ్‌లో ఉన్నట్టు బౌలింగ్‌లో కూడా 3 వికెట్స్. 4 ఓవర్స్ 27 ఫర్ 3 హార్దిక్ పాండ్యా. బౌలింగ్ చాలా బాగా పడుతుంది ఆ పిచ్‌లో అయితే. మరి ఆ పిచ్ అయితే లాస్ట్ మనకు ఇంకో 2 మ్యాచ్‌లు పాకిస్తాన్‌తోని, యూఎస్ఏతోని ఉంది. తర్వాత వెస్టిండీస్‌కి వెళ్ళిపోతారు. వెస్టిండీస్‌కెళ్ళినాక ఇగ బ్యాటింగ్ కొంచెం మారుతుందిలే. అక్కడ పిచెస్ వేరే ఉంటాయి. రెగ్యులర్ పిచెస్ కదా అక్కడ. క్రికెట్ ఆడతారు. యూఎస్ఏలో క్రికెట్ ఆడరు. ఇది అప్పటికప్పుడు తయారు చేసిన పిచ్. కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇండియన్ బ్యాటర్స్ అంటే వాళ్ళకి ఈళ్ళకంటే మన బ్యాటర్స్ అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఎక్కడైనా ఆడగలుగుతారు. రాళ్ళలో కూడా ఆడగలుగుతారు కానీ అది మరి ఈరోజు బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్ శర్మ ఈజీగా 50. ఫస్ట్‌లో కొంచెం స్ట్రగుల్ అయిండు. విరాట్ కోహ్లీ తొందరగా ఔట్ అయిపోయిండు. అది ఔట్ సైడ్ ఎచ్చింది ఆ పిచ్. ఎక్కువ బౌన్స్‌లేసి విరాట్ కోహ్లీ ఔట్ సైడ్ ఎడ్జ్‌కి థర్డ్ మ్యాన్‌లో క్యాచ్‌లేస్తే ఔట్ అయిపోయిండు. కొంచెం డిసప్పాయింట్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వచ్చిండు. మరి ఈ సిరీస్ అంతా కూడా ఓపెనింగే వస్తాడు అంటున్నారు. జైస్వాల్ ప్లేస్ లేదు. శివం దూబేని ఆడిపిస్తారా? సంజు శాంసన్ ఆడిపిస్తారా? ఇంకా సూపర్ 8 నుంచి ఏమన్నా చేంజెస్ ఉంటే గట్టిగా కరెక్ట్ ఉంటది. ఈ లీగ్ మ్యాచెస్ ఎట్లైనా వచ్చేస్తారు. మన లీగ్ సూపర్ 8 నుంచి అయితే వెస్ట్ ఇండీస్‌లోనే ఉంటాయి మ్యాచ్‌లు. ఇంక ఈ పిచ్‌లో అయితే 120, 130 కొట్టుకున్నా ఫైట్ చేయొచ్చు స్కోర్. మరి రోహిత్ శర్మ ఈజీగా 50 కొట్టిండు. రిటైర్డ్ అయ్యిండు. నెక్స్ట్ సూర్య వచ్చి 6 కూడా ఫినిష్ చేద్దాం అనుకుని ఔట్ అయ్యిండు. కానీ రిషబ్ పంత్ మాత్రం చాలా ఈజీగా ఆడుతున్నాడు. ఒక దెబ్బ తాకించుకున్నాడు అనవసరంగా. షార్ట్స్ పోయి కానీ మరి ధైర్యంగా డేర్ అండ్ డాష్ బ్యాటింగ్ ఆ పిచ్ పైన వాళ్ళని పిచ్చగొట్టుడు కొట్టి ఈజీగా విక్టరీ. మామూలు స్కోర్ 12 ఓవర్స్‌లో 13 ఓవర్స్ ఫినిష్ చేసేసిండు మ్యాచ్‌ని. ఇండియా బ్యాటింగ్ అయితే ఏం డోకాలేదు. బౌలింగ్ కూడా ఏం డోకాలేదు. ఇప్పటి వరకు పాకిస్తాన్‌తో నెక్స్ట్ మ్యాచ్ చూడాలి. రేపు ఉంది పాకిస్తాన్ వర్సెస్ యూఎస్ఏ. ఈ చిన్న టీమ్ ఐర్లాండు ఈ అప్‌సైడ్ చేయొచ్చు పాకిస్తాన్. యూఎస్ఏనా, ఐర్లాండా, కెనడా ఉంది. హ్మ్. పాకిస్తాన్ మరి వారి బౌలింగ్ కూడా స్ట్రాంగ్ ఉందంట. ఆమీర్, షాహిన్ అఫ్రిది. మరి వీడియో ఇట్లా చూడండి. వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నీ చెప్తూ ఉంటాను. ఒక లైక్ ఇయ్యండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు వీడియోతోనే మళ్ళీ కలుద్దాం. ఇండియా అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచిపోయింది ఈజీగా. మరి రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.